ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కీలక మలుపు తిరగబోతున్నాయా? అధికారంలోకి వచ్చిన కూటమి దాదాపు 2 సంవత్సరాలు గడిచింది, కానీ పురోగతి ఏమైనా సాధించిందా? వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని కాదని కూటమికి ఓటేసిన ప్రజలకు ఇప్పుడు అసలు సిసలైన సినిమా కనబడుతుందా? ఇదిగో అవును అనే సమాధానం వస్తుంది ఇప్పుడే. అఖండ మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో పరిస్థితి ఎక్కడ చూసినా గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఉందా అంటే ప్రజలు ఎస్ అవును అని అంటున్నారు. ముఖ్యంగా కేంద్రంలో చక్రం తిప్పుతారని భావించిన చంద్రబాబు నాయుడుపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు అసహనంగా ఉన్నారా? ఢిల్లీ స్థాయిలో వినిపిస్తున్న ఆ గుసగుసల వెనుక ఉన్న అసలైన మరమత ఏంటి? కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ అప్పుల ఉబ్బి నుంచి ఎందుకు బయటపడలేకపోతుంది అంటే చంద్రబాబు ప్రతి వారం చేస్తున్న విపరీతమైన అప్పులే కారణం. ఎస్, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్ అప్పులు చేస్తున్నాడు, అనుభవం లేదు అంటూ ఆయన మీదకి విమర్శలు చేసింది ఎవరయ్యా అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా, అసలు అప్పులే చేయరా అంటే కాదు. జగన్ కష్టకాలంలో ఐదేళ్లలో ఏకంగా 2.5 సంవత్సరాలు కరోనా కాలంలో కష్టంలో ఉన్నప్పటికీ ఆ 5 ఏళ్లలో చేసింది 3,30,000 కోట్ల అప్పు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం 2 సంవత్సరాల లోపే 3 లక్షల పైచిలకు అప్పులు దాటేయడమే ఇందుకు కారణం, నోరు తెరిచే ఆస్కారం. చంద్రబాబు పరిపాలనపై దేశ ప్రధాని మోదీ కూడా ఇప్పుడు అసహనంగా ఉన్న ప్రధాన కారణాలు చూస్తే నిజంగా అవును అనక తప్పదు. అందులో మొదటిది ఆర్థిక సంక్షోభం. మొట్టమొదటిగా అసలు కూటమి అధికారంలోకి వస్తే అప్పులే ఉండవని, అధికారంలోకి జగన్ ఉన్నాడు కాబట్టి జగన్కు అనుభవం లేదు కాబట్టి అప్పులు చేస్తున్నాడు, మేము అప్పులు కాదు డబ్బును సంపద సృష్టిస్తాను అన్నాడు. ఆ సంపద సృష్టించిన సంపద మీకు పంచి పారేస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు. కట్ చేస్తే ఎన్నికల ప్రచారంలో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని కూటమి తీవ్రంగా విమర్శించింది పోయింది. ప్రజలు కూడా ఆ మార్పే కోరుకున్నారు. కానీ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మించి చేస్తున్న అప్పులు చూస్తుంటే జగనే మేలు కదయ్యా అంటున్నారు ఈ రోజున. జగన్ అప్పు చేసినా కనీసం 2,75,000 కోట్లు ప్రజలకు 5 ఏళ్లలో పంచిపారేశారు. కనీసం కష్టంలో ఉన్నవాడికి అండగానన్నా ఉన్నాయా డబ్బులు? ఈరోజు అది లేదు, నా ఇది లేదు, మొదటికే ముప్పు అంటున్నారు ప్రజలు. అధికారంలోకి వచ్చాక కూడా కథ మారలేదు. నెలకు 1,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తూనే ఉన్నారు. కేంద్రం అభ్యంతరం ఏంటంటే కేవలం అప్పులపైనే ఆధారపడితే రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యం అనేది కేంద్రంలో ఉన్న పెద్దల నుంచి వస్తున్న ప్రశ్న. సొంత రాబడి ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచుకోవడంలో చంద్రబాబు సర్కార్ వెనుకబడిపోయారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఎదురు చూడటం మినహా రాష్ట్రంలో సంపద సృష్టించి ఆ సృష్టించిన సంపదను ఏదైనా డైవర్ట్ చేసే ఆలోచనే చేయకపోవడం దేశ ప్రధాని మోదీకి సైతం ఇప్పుడు అసహనానికి కారణంగా కనబడుతుంది. ఇదిలా ఉండగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఆర్థిక క్రమశిక్షణ లేదని బ్యాడ్ నేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఢిల్లీ పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించిన చేస్తున్న పనుల వల్ల వాళ్ళకు కూడా ఆ వాసనలు తగులుతున్నాయి. కేంద్రంలో ఇతర పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక రెండోది వైసీపీ ఆరోపణలు, కూటమి వైఫల్యం. ప్రధానంగా ఎన్డీఏ సర్కార్ ఇది కూడా చూస్తుంది. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో వైఫల్యం, ఫెయిల్ అవుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ ఓడిపోయినా సోషల్ మీడియా మాత్రం అత్యంత బలంగా పటిష్టంగా ఉంది. క్షేత్రస్థాయిలో కూటమిపై ఎప్పటికప్పుడు విమర్శల దాడి తగ్గలేదు. మేమిచ్చిన పథకాలు ఇగో ఇలా ఉండేవి, మీరేం చేస్తున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ లీడర్లు కడిగి బారేస్తుంటే సమాధానమే లేదు. సూపర్ 6 అన్నారు కదయ్యా, సూపర్ 7 అన్నారు కదయ్యా, కనీసం ఒక్క సూపర్ 6 అయినా ఇచ్చారా అంటూ వైసీపీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే చంద్రబాబు కూటమి నుంచి సమాధానాలే లేకపోవడం ఇక్కడ ఎన్డీఏకి సిగ్గుచేటు. చంద్రబాబు వంటి సీనియర్ నాయకులు ఉండి కూడా ప్రతిపక్షం చేస్తున్న నెగిటివ్ కామెంట్లు కానీ పాజిటివ్ కామెంట్లకు కానీ అసలు సమాధానం చెప్పే పరిస్థితి మా దగ్గర లేదు, మీరు చెప్పేదే వాస్తవం అన్నట్టుగా నిలబడ్డ తీరుకు కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ అసహనంగా ఉందట. రాజకీయంగా మంచిగా పట్టుకోల్పోతే అది తిరిగి రాదు అన్నది కేంద్రానికి తెలిసిన హెచ్చరిక. ఒక పక్క అభివృద్ధి జరగాలి, మరోపక్క రాజకీయంగా ప్రత్యర్థులను అణిచివేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో అది ప్రాపర్గా జరగడం లేదనేదే ఢిల్లీ పెద్దల వాదన. ఇక మూడో విషయానికి వస్తే అభివృద్ధి వర్సెస్ సంక్షేమం. ప్రాజెక్టుల్లో పురోగతి, అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులపై కేంద్రం భారీ ఆశలు పెట్టుకుంటూ ముందుకు పోతుంది. అడిగిన డబ్బు కల్లా మంజూరు చేసేలా ఓ అప్పులు తీసుకునేలా వెసులుబాట్లు ఇస్తుంది. అయినా కూడా ఆ డబ్బంతా ఎటుపోతుంది అంటే సమాధానమే లేదు. అమరావతి పేరు చూపిస్తూ ఏకంగా రైతుల దగ్గర రెండోసారి మళ్ళీ భూములకు ఇవ్వాల్సిందిగా రైతుల దగ్గరికి పోతే రైతులు ఏకంగా కర్రలు పట్టుకొని వచ్చే పరిస్థితి. మొదటి ఇచ్చిన భూములకే దిక్కు లేదు, రెండోసారి ఎక్కడి నుంచి భూములు ఇవ్వాలి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చెందుతుంటే దాన్ని పట్టించుకునే నాదుడే లేదు. గట్టిగా 2 వర్షాలు వరిస్తే ఏకంగా అమరావతి మొత్తం కూడా నీళ్లు నిండిపోయే పరిస్థితి. దాంతో నెలల తరబడి పనులన్నీ ఆటంకాలకు వస్తున్నప్పుడు అమరావతి ఫ్యూచర్ సిటీ హబ్ ఎలా అవుతుందన్నది ప్రశ్నార్థకమే. విజన్ లేని వ్యక్తులతో విజన్ ఉంది అని అనిపించేలా చేయడంలో చంద్రబాబు చేస్తున్న ఈ ప్రచారం వెరసి కూటమికి సైతం చిక్కుల్లో పడేస్తోంది.
నిధులు ఇస్తున్నవన్నీ పోతున్నాయి కానీ అభివృద్ధి కనిపించడం లేదు అనేది ఢిల్లీ బాసులకు ఆవేదన వ్యక్తం చేస్తుంది. కేవలం మాటలతో కాలక్షేపం చేయకుండా చేతుల్లో అభివృద్ధి చూపించాలని మోదీ కోరుకుంటున్నారు. గతంలో చంద్రబాబును హైటెక్ సీఎంగా చూపిన మోడీ ఇప్పుడు ఆయన కేవలం సంక్షేమ పథకాల చుట్టూ అప్పుల చుట్టూ తిరుగుతుండడం, అది కూడా ప్రాపర్గా పంచే పరిస్థితి లేకపోవడంతో చాలా తీవ్రమైన అసహనానికి గురవుతున్నారట. మోడీ స్టైల్ ఏంటయ్యా అంటే ₹1 ఇస్తే అది 10 రూపాయలుగా అభివృద్ధిగా మారాలి. కానీ ఏపీలో ఆ మ్యాజిక్ ఇంకా మొదలు కాదు కదా, స్టార్టే కాలేదు. అసలు రాబోయే రోజుల్లో ఏం చేస్తారు, ఏం జరుగుతుంది? ఈ అసహనం ముదురుతోంది. చంద్రబాబు అసలు పుంజుకోవడం లేదు. రాబోయే బడ్జెట్ సమావేశాలు మరియు కేంద్రం ఇచ్చే అదనపు గ్రాంట్లు దీనికి సమాధానం చెబుతాయా? చంద్రబాబు తన టీమును మరింత వేగంగా చేయాల్సిన పనులు చేస్తారా? ముఖ్యంగా పెట్టుబడులను ఆకర్షించడంలో ఫెయిల్ అవుతున్న తీరును ఎందుకు ముందుకు పోలేకపోతున్నారు? దేశ ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవాలంటే అప్పుల కథ తగ్గించి ఆదాయం పెంచే మార్గాలను సృష్టించాలి కదా, లేదంటే కేంద్రం నుంచి సహకారమైన తెచ్చుకొంచే ప్రయత్నం చేయాలి కదా. ఇప్పటికే ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి చంద్రబాబుకు కొన్ని స్పష్టమైన సూచనలు అందుతున్నా కూడా రాజకీయంగా మాత్రం తాను ఆచరణలో పడడం లేదంటే దీని వెనకాల ఉన్నది ఏమిటి అనేది సంచలనం. కూటమి పాలన ఇప్పుడు ఒక పరీక్ష సమయం ఎదుర్కొంటుందట్టు చెప్పలే. అప్పులు, అభివృద్ధి మరియు ప్రతిపక్షాల దాడి, ఈ మూడింటిని చంద్రబాబు ఎలా డీల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. దీనిపై అభిప్రాయం ఏంటి అంటే మోడీ నిజంగానే చంద్రబాబుపై అసహనంగా ఉన్నారా? ఖచ్చితంగా ఉంటే రాబోయే రోజుల్లోనే వీళ్ళ కూటమి తెగింపు ఖచ్చితంగా ఉంటుంది.